Hello guys, welcome to my channel and Allied Health Science వాళ్ళకి welcome to another video. And మనం ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తే సీట్ వస్తుందో ఏం టిప్స్ ఫాలో కావాలని మాట్లాడుకుందాం గైస్. టిప్స్ అని కాదు కదండి, వట్టిగా ఏంటంటే ఇవి జనరల్ థింగ్స్ అన్నమాట. టిప్స్ అని అయితే నేను చెప్పను, జనరల్ థింగ్స్ ఫాలో అయితే కంపల్సరీగా మనకు సీట్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ లో చేసిన మిస్టేక్ సెకండ్ ఫేజ్ లో చేయొద్దు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఉన్న సీట్స్ సెకండ్ ఫేజ్ లో ఉండవు. అండ్ ఏంటంటే కొత్త కాలేజెస్ యాడ్ అయినాయి కాబట్టి యు ఆర్ బెటర్ అనమాట. అండ్ మంచి మంచి కాలేజెస్ యాడ్ అయినాయి గైస్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అయినాయి. అండ్ మీరైతే మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఇంకా జరుగుతుందని అనుకుంటున్నాను. అండ్ చిన్న చిన్న మిస్టేక్ వల్లనే ఫస్ట్ ఫేజ్ లో చాలా మందికి సీట్ రాలేదు అనుకుంటున్నాను. అండ్ చాలా మంది కూడా 400 మెంబర్స్ కూడా జాయిన్ కాలేదు. ఇది కూడా మంచి, ఇది కూడా మీకు మంచి బెనిఫిట్ అన్నమాట. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు కాలేజెస్ యాడ్ అయినాయి. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ కూడా కొత్తగా ఓపెన్ అయింది. అండ్ ఎవరైతే నల్గొండలో సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, మీరైతే కొత్త క్యాంపస్ లో స్టెప్ చేయబోతున్నారు. అండ్ సో మనమైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అంటే ఏం లేదండి. ఫస్ట్ అయితే మీరు ఏ ర్యాంక్ వరకు సీట్స్ ఉన్నాయి, అంటే ఏ ర్యాంక్ వరకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది అనేది మీరు చూసుకోండి. చూసుకుంటే దాన్ని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ ర్యాంక్ లో మీ ర్యాంక్ ఆ ర్యాంక్ తో రిలేటెడ్ అయి ఉంటే కంపల్సరిగా మీకు సీట్ వస్తుంది గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, అండ్ ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉంది కదండి, అది కూడా ఫస్ట్ చూసుకోండి. మీరు ఇలా చూసుకొని మ్యాచ్ చేసుకుంటే కంపల్సరిగా మీకు సీట్స్ వస్తాయి. అండ్ ఏంటంటే మాకు అయితే ఇట్లా చెప్పేవాళ్ళే లేకుండే, ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్. ఎలైడ్ హెల్త్ సైన్స్ అంటే ఎవ్వరికి తెలియదు. రేడియాలజీ, బీఎస్సీ రేడియాలజీ అని మా పీజీ వాళ్ళే బీఎస్సీ రేడియాలజీ అనేది ఉందా, అలాంటి డిగ్రీ ఉందా అని అనేవాళ్ళు. కానీ మీకైతే ఇలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇంకా చెప్పే వాళ్ళైతే ఉన్నారు. బ్లైండ్ గా మీరు వెళ్ళిపోతున్నారని అయితే అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉంటే కంపల్సరీగా మనకు సీట్ వస్తుంది. కొన్ని ఫాలో కావాలి అంతే తప్ప ఏదో నేను పోయి పెట్టినా నాకు కాలేజ్ వచ్చి నేను చదువుకున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అస్సలు ఉండొద్దు. ఎందుకంటే మంచి కోర్స్ మనం ఎంత మంచిగా అవుట్పుట్ ఇస్తే అంత మంచి ఇన్పుట్ కూడా మనకు వస్తుందనే కొంచెం సెన్స్ తోని మీరు ఈ సెకండ్ ఫేజ్ లో కాలేజెస్ పెట్టుకోండి గైస్. అండ్ మనం ఇంకోటి ఏంటంటే మీరు ప్రియారిటీ లిస్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి. ప్రియారిటీ లిస్ట్ అంటే ఏం లేదు, మీకు ఇష్టమైన కాలేజెస్, మీకు దగ్గరున్న కాలేజెస్ అండ్ గ్రూప్స్, మీకు ఇష్టమైన గ్రూప్ అండ్ ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే మాకున్న 10 కాలేజెస్ కి, ఎల్ఐడి హెల్త్ సైన్స్ కి 5 కాలేజెస్ ఉండే మా టైంకి. ఎంత చూసేవాళ్ళం తెలుసా, మా డాడీ నేనైతే ఈ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో నాకు ఫస్ట్ ఫేజ్ లోనే వచ్చేసింది. నేనేం అట్లా రిగ్రెట్ ఏం లేదు. నాకు ఫస్ట్ ఫేజ్ లోనే రేడియాలజీ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేనైతే ఎప్పుడు వెయిట్ చేయలేదు నాకు ఈ కాలేజ్ లో రావాలి, ఈ కాలేజ్ లో రావాలి. ఎందుకంటే అప్పుడు కొత్త కోర్సెస్ కాబట్టి ఎవరంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని ఫాలో కండి. మీరు ఫస్ట్ అయితే సీట్ మ్యాట్రిక్స్ చూసుకోండి. ఎంతమంది జాయిన్ అయినారో, ఎంతమంది జాయిన్ కాలేదు అది చూడండి. అండ్ మీ క్యాస్ట్ లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో అది చూడండి. అండ్ కొత్త కాలేజెస్ యాడ్ అయినాయి కదా, ఆ కాలేజ్ లో మీ క్యాస్ట్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయో అది కూడా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చినారు కదా, ఆ లిస్ట్ లో మీ ర్యాంక్ కి రిలేటెడ్ గా ఏదైనా ర్యాంక్ ఉందా, వాళ్ళకు సీట్ వస్తే డెఫినెట్లీ 110% మీకు పక్కా సీట్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సెలెక్టెడ్ గా పెట్టుకున్నారనమాట. మీకు ఎంఎల్టీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అన్ని ఎంఎల్టీ కాలేజెస్ పెట్టేసేయండి. ఇన్ కేస్ బీపీటీ ఇంట్రెస్ట్ ఉందా, బీపీటీకి అన్ని కాలేజెస్ పెట్టండి. అలైడ్ హెల్త్ సైన్స్ లో ఓపీటీ ఉంది, ఆప్థమాలజీ ఉంది కదా, ఆ ఆప్థమాలజీ ఏ కాలేజ్లోనా అన్ని కాలేజ్లో పెట్టండి. అట్లా పెట్టుకుంటూ రావాలి. నేనైతే ఎప్పుడు అన్ని కాలేజ్ పెట్టలేదు. ఐ కెప్ట్ ఓన్లీ 3 కాలేజెస్. ఫస్ట్ ఫేజ్ నుంచి నేను 3 కాలేజెస్ పెట్టుకుంటూ వచ్చినాను. 3 కాలేజ్లోనే నాకు అంటే నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇంత చేశాను కాబట్టి మాకు వచ్చింది. అండ్ కొంతమంది అయితే 1000+, 2000+ ర్యాంక్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అనెస్థేషియాలో వస్తుందా అంటే చెప్పలేం గైస్. మా బ్యాచ్ లో అయితే అనెస్థేషియా వాళ్ళందరూ అరౌండ్ 600 ర్యాంక్, అంత 600, 500, 400 ఇంతనే ఉన్నారు. 700 ర్యాంక్ వాళ్ళందరూ మా రేడియాలజీలో వచ్చినారనమాట.
అండ్ మీరైతే ఈ ఆపర్చునిటీ సెకండ్ ఫేజ్ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ కాకండి. థర్డ్ ఫేజ్ లో ఇంకా డేంజర్ గా ఉంటది గైస్. ఇప్పుడన్నా కొన్ని సీట్స్ యాడ్ అయినాయి, కొన్ని కొత్త కాలేజెస్ యాడ్ అయినాయి కదా, సో దట్ ఈస్ వెరీ బెటర్ టు యూ. అండ్ చాలా మంది అయితే ఆర్పిటి గురించి అడుగుతున్నారు, ఆప్థమాలజీ గురించి అడుగుతున్నారు. డెఫినెట్ గా వీడియో చేస్తాను గైస్. ఈ రోజు రేపు అయితే ఆప్థమాలజీ అండ్ అనెస్థీషియా అదైతే పెట్టేస్తాను. అండ్ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టేస్తాను గైస్, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేసి. సో స్కాలర్షిప్ గురించి కూడా నేను వీడియో చేస్తాను. కొంతమంది అయితే స్కాలర్షిప్ వస్తుందా, ఎప్పుడు అప్లై చేయాలని అడుగుతున్నారు. డెఫినెట్ గా నేను వీడియో చేస్తాను. ఇంతవరకు నేను కూడా అప్లై చేయలేదు స్కాలర్షిప్, నేను కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి గైస్. డెఫినెట్ గా మీకు సీట్ వస్తుంది. అండ్ ఏం రిగ్రెట్ గా ఫీల్ కాకండి, నాకు ఫస్ట్ ఫేజ్ లో రాలేదు సెకండ్ ఫేజ్ లోకి వస్తుంది అంటే బరాబర్ వస్తుంది. మీరు కొన్ని ఫాలో అయితే కంపల్సరీ వస్తుంది. యాడ్ ఫ్యూ కాలేజెస్ టు యువర్ ప్రీవియస్ లిస్ట్, అంతే. అది ఒక్క చేయండి, బరాబర్ మీకు సీట్ వస్తుంది అంతే. తప్ప వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, మీ ర్యాంక్ మీకన్నా ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది ఒక డిపార్ట్మెంట్ లో, మీకు ఎందుకు రాలేదనే క్వశ్చన్ అయితే పెట్టుకొని ఉండండి. డెఫినెట్ గా మీకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి కదా, సో మీకు అది మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే కాలేజెస్ యాడ్ అయినాయి అంటే సీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అవి గవర్నమెంట్ కాలేజెస్, అన్ని కాలేజెస్. సో మీకు కంపల్సరిగా సీట్ వస్తుంది. అండ్ మంచి మంచి కాలేజెస్ గైస్, ఆ 5 కాలేజెస్ అయితే సూపర్ కాలేజెస్ అసలు. అండ్ ఇంకా ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ కాలేజ్ టూర్ అడుగుతున్నారు గైస్, డెఫినెట్ గా నేను చేస్తాను. అస్సలు టైం ఉండట్లేదు. నేను మండే రోజు అయితే పక్కా నేను మా కాలేజ్ టూర్ అయితే అప్లోడ్ చేస్తాను, మండే ట్యూస్డే రోజు అయితే. సో మండే ట్యూస్డే మా క్లాసెస్ లేవన్నమాట. సో డెఫినెట్ గా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ చాలా ఏంటంటే చాలా కామెంట్స్ అడుగుతున్నారు, నేను ఇప్పుడే రిప్లై ఇస్తున్నాను అని తెలుసుకునే రిప్లై ఇస్తున్నాను. బ్లైండ్ గా అయితే ఏదో వాళ్ళకి ఇచ్చేయాలి అనేది థాట్ అయితే నాకు లేదు గైస్. నేను నాకు అర్థం కాకపోయినా ఫ్రెండ్స్ని అడిగైనా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంబీబీఎస్ చేస్తున్నారు వాళ్ళని అడిగైనా, లేకపోతే వేరే కాలేజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగైనా చెప్తున్నాను కామెంట్స్కి అయితే రిప్లై. అండ్ మీరేం చేస్తారంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, డెఫినెట్ గా మీకు సీట్ వస్తుంది. ఏం లేదు, మీరు ఫస్ట్ అయితే మీ లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ మీకు లిస్ట్ ఉండేది ఉంటే యాడ్ ఫ్యూ కాలేజెస్ టు దట్ లిస్ట్. అండ్ సీట్ మ్యాట్రిక్స్ చూసుకోండి, మీ క్యాస్ట్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయని. కొత్త కాలేజ్లలో కూడా ఎన్ని సీట్స్ మీ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయో అది చూసుకోండి. అండ్ అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చినారు కదా, ఆ అలాట్మెంట్ లిస్ట్ లో మీ ర్యాంక్ నియరర్ గా ఎవరికైనా సీట్ వచ్చిందా, లేకపోతే మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందా, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఈ చిన్న ఫాలో అయితే డెఫినెట్ గా మీకు సీట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దూరం ఉంది నాకు అనేది బంద్ చేయండి. ఫస్ట్ దూరం ఉంది కాలేజ్ అనేది పెట్టుకోకండి. ఎక్కడున్నా మనం చదవాల్సిందే, ఇంటికాడ ఉండి చదువుతా అదేం ఉండొద్దు మనకి. హైదరాబాద్ కూడా చాలా మంది హైదరాబాద్ కావాలి, ఉస్మానియా, గాంధీ అని అంటారు కదా, చాలా మంది హైదరాబాద్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండాలి, అక్కడ ఉండాలి అనే థాట్ తోనే ఉంటారు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ కన్నా ఇక్కడ ఏంటి సూర్యాపేట అయినా, నల్గొండ అయినా, ఆదిలాబాద్ అయినా ఇవి చాలా మంచిగా ఉండే అనమాట ప్లేసెస్. హైదరాబాద్ కన్నా మంచిగా ఉంటది, మనం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ కూడా. ఇక్కడ కూడా లైఫ్ ఉంటది, ఎక్కడ ఉంటే లైఫ్ అక్కడే ఉంటది అనమాట. ఎక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ అక్కడే ఉంటది. అండ్ సో దూరం ఉంది కాలేజ్, మంచి సీట్ వస్తే ఆ కాలేజ్ అసలు ఎందుకు వదులుకోవడం చెప్పండి. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన వాళ్ళు బెటర్ డోంట్ గో విత్ సెకండ్ ఫేజ్ అనే నేను చెప్తాను. సో ఇన్ కేస్ ఎవరికైనా సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తే మాత్రం డోంట్ గో విత్ థర్డ్ ఫేజ్, బికాజ్ అది కూడా చాలా ప్రాసెస్ ఉంటది అనమాట. ఎక్కడ ఉంటే అక్కడ చదువుకొని వదిలేస్తే అయిపోతుంది తప్ప అయినా మనం ఎంజాయ్ చేయడానికి పోతలేము కదా కాలేజ్ కి. సో ఒక టైంలో ఎంజాయ్ చేయాలి, ఒక టైంలో చదువుకోవాలి. అండ్ మోస్ట్ టైంలో చదువుకోవాలనే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ లో చాలా ఫేస్ చేసినాం, ఎవరు ఫేస్ చేసినంతా మేము ఫేస్ చేసినాం గైస్. అండ్ నిజం చెప్పాలంటే మా పీజీ వాళ్ళకి తెలియదు, మాకేం టాపిక్స్ చెప్పాలో వాళ్ళకి తెలియదు, మేము ఏం టాపిక్స్ చెప్పించుకోవాలో మాకు తెలియదు. ఆ స్టేజ్ లో ఆ పాయింట్ ఆఫ్ స్టేజ్ లో ఉండే అన్నమాట మేమైతే. సో ఇదన్నమాట మ్యాటర్. సో బాయ్ గైస్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లైవ్ కావాలని అన్నారు, మళ్ళీ ఏం కామెంట్ అయితే చేయట్లేదు. లైవ్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ విల్ గో విత్ లైవ్. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కి ఫీ అయితే చాలా మంది ఏం అడుగుతున్నారంటే కాలేజ్ ఫీ చెప్పండి అని అడుగుతున్నారు. ప్రైవేట్ కాలేజెస్ కి
మీరు కన్సర్న్డ్ కాలేజ్ కి కాల్ చేసి అడగండి ఎంత ఫీ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ కి అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కి యాజ్ యూజువల్ గా 6K అంటున్నా 20K ఉంటది. సో నేను చెప్పినట్టు డీడీ ద్వారా తీయాలా. అండ్ దట్స్ ఇట్ గైస్, లెట్స్ ఎండ్ ద బ్యాటర్. అండ్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. సెకండ్ ఫేజ్ లో సీట్ కి ఎలిజిబుల్ కండి. అండ్ కామెంట్ చేయండి, ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. రేపు సండే నేను ఖాళీ ఉంటాను కాబట్టి మీకు స్పాంటేనియస్ గానైనా టకటకనే ఇస్తున్నాను. సో ఎక్కడ డిలే ఉంటలేదు. ఓన్లీ నా వర్కింగ్ డేస్ క్లినికల్ క్లాస్ అయితేనే ఆఫ్టర్ 12 అయితే రిప్లై ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ సీయింగ్ టైమ్ ఆల్సో. సో నేనైతే ఏం కామెంట్స్కి అయితే రాంగ్ ఆన్సర్ అయితే చేయట్లేదు అని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా అదే అనుకుంటున్నాను. బాయ్ గైస్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం ఇంకా బుక్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం, చాలా వాటి గురించి మాట్లాడుకుందాం. డ్రెస్ కోడ్ ఏమేమి కావాలి, ఏమేమి అవసరం ఉంటాయి అనేది కూడా మాట్లాడుకుందాం గైస్. సో బాయ్ గైస్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ లైవ్ గురించి కూడా మీరు చెప్పండి, రేపు కావాలంటే లెట్స్ గో విత్ లైవ్ గైస్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయండి. టేక్ కేర్.